హాయ్ హలో వెల్కమ్ టు మంత్రాఫై. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారా? వెంటనే ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్. ఇటీవల కాలంలో ఇంటర్నెట్లో బూచోలు ఎక్కువయ్యారు. అడ్డమైన లింకులు పెట్టి అడ్డంగా దోచుకునే సైబర్ ముఠాలు వైఫైలా మన చుట్టూరా ఉంటారు. అలాంటి వాళ్ళ ఉచ్చులో పడుతున్న బాధితులకు కొన్ని కీలక సూచనలు చేశారు పోలీసులు. ఇన్స్టా, స్నాప్చాట్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. రోజు కొన్ని వేల మంది అమాయకులు సైబర్ చీటర్స్ చేతిలో మోసపోయి లక్షలాది రూపాయల డబ్బు పోగొట్టుకుంటున్నారు. అలాంటి బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్స్ కేసుల ఎఫ్ఐఆర్ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో 1,50,000 కంటే ఎక్కువ మొత్తంలో పోగొట్టుకున్న బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేవారు. అలాగే 1,50,000 కంటే తక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న సందర్భంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేవారు. అయితే 50,000 లోపు పోగొట్టుకున్న బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇన్స్పెక్టర్ లేదా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులు దర్యాప్తు చేస్తానన్నారు. ఇంకా 50,000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నట్టు ఫిర్యాదులు వస్తే సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేస్తానన్నారు. సైబర్ క్రైమ్స్ నేరాలకు సంబంధించిన ఇతర ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్ నమోదు చేయాలని ప్రజలు సూచించారు సిపి మహంతి. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. స్పామ్ లింకులు, ఫ్రాడ్ అప్లికేషన్లను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.